తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారుల ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కింగ్ కోటిలోని కూచి భవన్ జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్త్రీ గొప్పతనాన్ని, తన త్యాగాన్ని ఒక్కరోజుకే పరిమితం కాకుండా ప్రతి క్షణం స్త్రీని గౌరవించాల్సిన అవసరం ఉందని జస్టిస్ రాధారాణి అన్నారు. స్త్రీని ఇంట్లో ఉండే ఒక ఆట వస్తువుగా కాకుండా తనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, బాధ్యత ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు అమ్మాయి వేసే ప్రతి అడుగులో నీడగా ఉండి, తనకి తోడుగా ఉండి, తను చేసే ప్రతి పనిలో తనని ప్రోత్సహిస్తే శిఖరాలను దాటే ఒక వజ్రం అవుతుందన్నారు. అబ్బాయిలకి సమానంగా అమ్మాయిని పెంచాలని, ఆడపిల్ల పుట్టగానే భయంతో కాకుండా ధైర్యంగా పెంచాలని కోరారు. ఆడపిల్ల పుట్టింది అని చులకన భావంతో కాకుండా పుట్టింది నాకు ఆడపిల్ల అని గర్వపడ్డ రోజే నిజమైన మహిళా దినోత్సవం అన్నారు. ఈ బ్యాంకులలో పనిచేసే మహిళా ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నారని, వారికి అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని ఈ మొదటి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి పరిష్కారం చూపుతామని సంఘాల నాయకులు వెల్లడించారు. Good morning, ladies and gentlemen. A very warm welcome to the first ever women convention. మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మొట్టమొదటి ఉమెన్ కన్వెన్షన్ జరుపుకుంటున్నారు. గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు కలిపి కండక్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసే మహిళలందరూ వస్తున్నారు అని చెప్పి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఫస్ట్ ఉమెన్ కన్వెన్షన్ జరుపుకుంటున్నందుకు నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మహిళలు ఎక్కడ ఉన్నా విజిబుల్గా కనిపించాలి అవసరం. మహిళా దినోత్సవం రోజే కాదు, ఏ వేదిక మీద ఎప్పుడైనా కూడా మన మహిళలే ఎక్కువ విజిబుల్గా కనిపించాలి. కనిపించినప్పుడే మనం ప్రాతినిధ్యం ఎంత, మనం ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నామో అన్నట్టు తెలుస్తుంది. ఇందాక అధ్యక్షుల వారు చెప్తున్నట్టుగానే వేదిక మీద మళ్ళా అందరూ ఆ స్థానాలు వీళ్ళందరూ ఎరగాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ స్థానాలు మా కుర్చీ పోతుందో, మా స్థానం పోతుందో అని వారు అనుకోకుండా వారందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, మహిళలందరూ ఈ స్థానం దాకా రావాలి అని చెప్పి ఆశిస్తున్నారు. ఈసారి యునైటెడ్ నేషన్స్ థీమే అది గివ్ టు గెయిన్. ఏమి ఇవ్వాలి, ఏమి గెయిన్ చేస్తుంది సొసైటీ అనేది. గివ్ టు గెయిన్. ఏమి ఇవ్వాలి అంటే అన్ని అవకాశాలు ఇవ్వాలి, ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అవకాశం ఉంటే చాలు, రిజర్వేషన్ కూడా అక్కర్లేదు. యాక్చువల్ ఆపర్చునిటీస్ ఇంట్లో కానీ, బయట కానీ, గవర్నమెంట్ కానీ, ఎన్జిఓస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇవ్వమని చెప్పి సొసైటీని కోరుతూ ఉంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నదే సొసైటీ కానీ ఎంత ఇస్తే, ఉమెన్కి ఎంత ఇస్తే సొసైటీని అంత లాభపడుతుంది, మన సమాజానికి అంత ఉపయోగం అని చెప్పి ఈ థీమ్ని ఎంచుకున్నారు. దీంట్లో గవర్నమెంట్స్ ఇవ్వాల్సిన పాత్ర ఉంది,
తోటి మహిళల్ని, గ్రామీణ మహిళల్ని ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళకి లోన్స్ ఇవ్వండి, వాళ్ళు ఒక వ్యాపారం పెట్టుకోనివ్వండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చూడండి. చిన్న చిన్న సహకారం ఒక ఆర్థికంగా కానీ ఒక మోరల్గా కానీ దగ్గర నుంచి వాళ్ళకి ఆ సహకారం చాలా చాలా అవసరం. ఒక చిన్న ఆటో నడుపుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉన్నా మగవాళ్ళకే కాకుండా ఆడపిల్లలు ఆటో నడపడానికి లోన్స్ ఇవ్వండి, ఒక చిన్న షాపు పెట్టుకోవడానికి లోన్స్ ఇవ్వండి. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా కట్నాలు ఇవ్వకండి ఆడపిల్లలకి. ఆ డబ్బుల్ని ఆడపిల్లలకి వాళ్ళ పైసలు చదువుకోవడానికో, వాళ్ళతో ఒక ఉద్యోగం వ్యాపారం చేయించడానికో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి ఒక సహకారం ఇవ్వాలి. అది మీరు చేసే చాలా పెద్ద ఉపకారం మా అందరికీ, స్త్రీలందరికీ కూడా. అది మీరు